నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సంక్షేమం, అభివృద్ధి వివరిస్తూ ప్రజా అభిప్రాయం తెలుసుకోవడం సంతృప్తినిస్తుంది. ఎమ్మెల్సీ ఆలపాటి. చుండూరు మండల పర్యటనలో భాగంగా తెనాల్లో అభిమానులతో సంతోషాలు పంచుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల అనిత. హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్ మోగా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం వివరాలు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు సత్యనారాయణ. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా హెల్త్ కార్డులు పంపిణీ చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం. కూటమి ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా విలువైన సేవలు అందిస్తున్న వంగలపూడి అనిత తెనాల్లో గురువారం అభిమానులతో తమ ఆనందం పంచుకున్నారు. చుండూరు మండలం వేటపాలెం గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో గురువారం తెనాలి స్వర్ణ ఇన్ హోటల్ ప్రాంగణానికి చేరుకున్న హోంశాఖ మంత్రి వర్యులు వంగల అనితకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబులు సాదర స్వాగతం పలికారు. పలువురు మహిళా అభిమానులు, పార్టీలో మహిళా నాయకులు హోంమంత్రి వంగల అనితకు ఆత్మీయ సత్కారం అందించారు. హోంమంత్రి రాకతో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకంత ఆనందం చోటు చేసుకుంది. అనంతరం చుండూరు మండలం వేటపాలెం పర్యటనకు పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి హోంమంత్రి అనిత తరలి వెళ్లారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, యువతను ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా యువ నాయకుడు నారా లోకేష్ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమదైన విధానంతో ముందుకు వెళుతున్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో 38, 39 వార్డుల్లో పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ వివరాలు తెలియజేస్తూ వారు పొందిన సంక్షేమం గురించి తెలుసుకుంటూ, సంక్షేమ ఫలాలు అందకపోతే అందుగల కారణాలు కూడా తెలుసుకుంటూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనేదే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగించారు. పలు చోట్ల మహిళలను పలకరిస్తూ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందారా లేదా తెలుసుకున్నారు. తమ వితరణతో ఓ మహిళా వ్యాపారికి తోపుడు బండిని అందజేశారు. ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు వెంటరాగా తొలి అడుగు కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే విధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ విధానాన్ని చాటుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రధానంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నాడు లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న హామీని నిలబెట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని, అందుకు నిదర్శనం 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కూడా ప్రభుత్వం బాధ్యత అన్నారు. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం అని, ఆ విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెంట పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాల మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, మునిపల్లి ప్రసాద్, అత్తోట శరత్, అక్కిశెట్టి వెంకట్రావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, సుంగర హరికృష్ణ, కుదరవల్లి శ్రీనివాసరావు, దేవినేని రమాదేవి, మంగముని హరిప్రసాద్ తదితర పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతినిత్యం కూడా మీరు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి, యువతులకి వీళ్ళందరికీ కూడా ఉపాధిని కల్పిస్తామని చెప్పినటువంటి హామీ నేపథ్యంలో దాదాపు మొన్న మధ్య కూడా ఐటీ కంపెనీలందరినీ కూడా కూర్చోబెట్టుకొని నేను 20 లక్షల ఉద్యోగాలకి హామీలు ఇచ్చాను, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయని చెప్పి చర్చలు జరిపిన సందర్భంలో కూడా ఈ సంవత్సరమే 10 లక్షల ఉద్యోగాలకి అవకాశాలు కల్పించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి సన్నివేశాన్ని మనం అందరం కూడా చూసాం. అందుకే నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రభుత్వ ప్రైవేటా అనేది కాకుండా ఉద్యోగ అవకాశాలని, ఉపాధిని ఏ రకంగా కల్పించబోతుంది ఈ ప్రభుత్వం అనేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు వివరిస్తా ఉన్నాను. అంతేకాకుండా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ భారతదేశ రాజకీయాలంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక నూతన అధ్యాయానికి తెరదీసినటువంటి విధానం రాజకీయాల్లో. ఆ రకంగా రాజకీయాలను నడపడమే కాకుండా ప్రజల మధ్యలో ఉండాలనే
భావాన్ని కల్పించడమే కాకుండా నిరంతరం ప్రజలతో కలిసిమెలిసి అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఉన్నటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఆ రకంగా సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల్ని అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ ఏ రకంగా ఆ సమస్యల పట్ల స్పందించాలి, పరిష్కరించాలని చెప్పి ఆలోచన చేసే ఏకైక నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం అని చెప్పి మనం చేస్తాం. తరుణంలో ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమంలో ఎవరికి ఏది అవసరమో, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఇప్పటి వరకు చేశాము, ఏ రకంగా ఈ రోజున ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వారికి ఇంకా ఏ నేపథ్యంలో మనం సహాయం చేయాలి అనే ఆలోచనకి ఒక డేటాని గ్యాదర్ చేయడానికి, వాళ్ళలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పట్ల ఆలోచన ఉంది, ఆనందంగా ఉన్నారో లేదని తెలుసుకోవడానికి ఈనాడు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి అంశం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమస్యలు ఉంటే చెప్తా ఉన్నారు, సమస్యలు లేకపోతే అయ్యా చాలా సంతృప్తిగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులైతే 2000 పెన్షన్ని 4000 చేసినటువంటి మహాత్ముడయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి శ్లాఘిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఏం చేయాలి, అప్రమత్తంగా ఏ రకంగా ఉండాలి, ప్రతిపక్షాలు చేసే మాయకి ఎక్కడ కూడా ఆ మాయ అనే తెర మన మీద పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కార్యకర్తలుగా ఉంది అనే భావంతో ప్రతి ఇంటిని సందర్శించి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని మేము రికార్డ్ చేసుకొని అది మాకు ఎప్పుడు కూడా ఆ స్టాటిస్టిక్స్ ఫరెవర్ ఉండేలాగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ 2 వార్డుల నాయకత్వమే కాకుండా మరి నియోజకవర్గ నాయకులకు కూడా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తెనాలి నియోజకవర్గం అంటేనే చైతన్యమని, ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు పంపిణీ సమావేశంలో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు భక్తవత్సలం సభ్యులను ఉద్దేశించన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం ప్రాంగణంలో గురువారం ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెనాలి శాఖ సమావేశం నిర్వహించారు. తొలుత లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డులను తెనాలి శాఖ సభ్యుల పేరిట నమోదు చేసి అనంతరం తెనాలి శాఖ అధ్యక్షులు చందు సుబ్బారావు అధ్యక్షత వహించిన సమావేశంలో సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ అసోసియేషన్ బలమైన ఆలోచనలతో చేసిన కృషి ఫలితమే సభ్యులకు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఔదార్యంతో అందుబాటులోకి తెచ్చిన హెల్త్ కార్డులని కార్డు ద్వారా ఒనగూరే వైద్య సేవల వివరాలు విపులీకరించారు. ప్రభుత్వం ఇచ్చే హెల్త్ కార్డుకి తప్పనిసరిగా అక్విడేషన్ అవసరమని చెప్తూ అక్విడేషన్ లేకుండా జర్నలిస్ట్ గా ఎంతో కాలంగా పాత్రికేయ రంగంలో ఉంటున్న సంఘ సభ్యులకి లలిత సూపర్ స్పెషాలిటీ వైద్యశాల మంజూరు చేసిన హెల్త్ కార్డు ఆరోగ్య భరోసా అన్నారు. సంస్థ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ సంస్థ సభ్యులు అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చందు సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయులకు వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు వీలుగా సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 2-3 తేదీల్లో తెనాల్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఉచిత వైద్యం అందించే దిశగా హెల్త్ కార్డులు మంజూరు చేసిన లలిత హాస్పిటల్ యాజమాన్యానికి ఈ కార్యాచరణకు పూనుకున్న జిల్లా కార్యవర్గానికి తెనాలి శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఐజేయు సభ్యులు ఓ మార్కండేయులు మాట్లాడుతూ ఆగస్టు నెలలోనే జర్నలిస్టు కుటుంబాల కోసం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారని, ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. తెనాలి శాఖ ప్రధాన కార్యదర్శి చందు స్వాగతం పలికిన సమావేశంలో సంస్థ తెనాలి శాఖ సభ్యులకు లలిత హాస్పిటల్ వారి హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంస్థ కోశాధికారి కింద ఫణీంద్ర కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు చొప్పర సుధాకర్, బోడపాటి మురళీకృష్ణ, సునీల్, సందీప్, సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ, తెనాలి శాఖ కోశాధికారి దీపాల తారక్, సాయి శరత్, సురేష్, కళ్యాణ్, మాస్టర్, ఆర్వి, కిరణ్, కమలాకర్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు శాఖ, తెనాలి శాఖ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 53 మంది పాత్రికేయ మిత్రులకి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో అనుసంధానమయ్యి హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రులు వారి వృత్తి రంగంలో ఎన్నో విధాలుగా అవస్థలు పడుతూ అనారోగ్యాలకు గురవుతూ ప్రమాదాలకు గురవుతూ ఉన్న సందర్భంలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారితో గుంటూరు ఏపీయు డబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీరావళి గారు, రాంబాబు గారు మాట్లాడి ఒక ఒప్పందం చేసుకుని ఈ పాత్రికేయ మిత్రులందరికీ కూడా రాయితీ మీద అన్ని రకాలైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఒప్పందం చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖకి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు వారికి కూడా తెనాలి నియోజకవర్గం యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈరోజు హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. తెనాలి నియోజకవర్గం నుండి ఈ కార్డులు పంపిణీ చేయడం మొదలుపెట్టాం కనుక అన్ని నియోజకవర్గాల్లో అక్కడ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశ కమిటీల్లోనే ఆ కమిటీల ద్వారా కార్డులు అందజేయడం జరిగింది. జర్నలిస్టులు వృత్తిలో ఉండి ఆర్థికపరమైన ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు అనారోగ్య సమస్య వస్తే కుంగిపోవడం అనేది చాలా సర్వసాధారణం కన్నా ఉంటానే ఉండిద్ది. కానీ అలాంటి సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బంది కలగకుండా ఉండాలని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా భరోసా కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చొరవ తీసుకొని లలితా సూపర్ స్పెషాలిటీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. డాక్టర్ విజయ గారు, రాఘవ శర్మ గారు సానుకూలంగా స్పందించారు. మీ జర్నలిస్టులకు ఏమైనా కానీ ఇబ్బంది ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే నేరుగా మా ఆసుపత్రికి తీసుకొస్తే వీలైనంత వరకు రాయితీ ఇస్తామని చెప్పారు. నిజమైన పేద జర్నలిస్ట్ అయితే పూర్తిగా కూడా వైద్యం అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కనుక ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అందరూ ఈ కార్డుని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోండి. ఎవరికి అనారోగ్య సమస్య రావాలని కోరుకోము. ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం మేమంతా ఉన్నాం. యూనియన్ వాళ్ళు, తెనాలి గ్రూప్ వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామంటూ వాళ్ళు ముందుండి యూనియన్ని బలోపేతం కోసం కృషి చేస్తున్నారు కనుక అందులో భాగంగానే మొదటగా ఇక్కడి నుంచే పంచాలి, ఇక్కడి నుంచే మనం చైతన్యం తీసుకురావాలి, యూనియన్ ఏదైనా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కనుక ఈ కార్యక్రమం నిర్వహించిన తెనాలి కమిటీని కూడా అభినందిస్తున్నాం. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రిపోర్టర్కి ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము ఉన్నామని భరోసాని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మొవ్వ విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నెల 18న రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు మొవ్వ సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక కవిరాజా పార్క్ లో సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఈ విధంగా ఈసారి నిర్వహించే కార్యక్రమంలో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 550 మార్కులు సాధించిన మండలంలో 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 వంతున నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయికి విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అబ్బూరు రామకృష్ణ, నుగ్గుల శరత్, వెలువోలు రామకృష్ణ, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతిలో పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులకి, అంటే తెనాలి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టు విద్యార్థులకి 550 మార్కుల పైన వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఈ సంవత్సరం 60 మందికి ఇస్తున్నాం. అంటే 3 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో 19/7/2025 అంటే శనివారం నాడు ముఖ్య అతిథిగా వెంకట జ్యోతిర్మయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వస్తున్నారు. ఇంకా జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలరు రామచంద్ర గారు, కృపాచారి గారు, డిఎస్పీ జనార్దన్ రావు గారు, తహసీల్దార్ గోపాలకృష్ణ గారు వీరందరూ కూడా వస్తున్నారు. వీళ్ళందరి ద్వారా ఈ 550 మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కూడా, అంటే మండలంలో సుమారు 60 మంది వచ్చారు, 60 మందికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేది వాళ్ళ జ్ఞాపకాలను డబ్బులు ఇవ్వటం కోసమని కాదు. వీళ్ళు పెద్దవాళ్ళతో కనుక వీళ్ళకి మోటివేషన్ స్పీచ్ కనుక ఇప్పించేటట్టయితే వాళ్ళలో స్ఫూర్తి వచ్చి ముందు ఇంకా బాగా చదువుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, కానీ వేరే ఉద్దేశంతో కాదు. మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో వెయిటింగ్ హాలు, హస్తికళ భద్రపరుచుకునే గది, గర్ల్స్ హై స్కూల్లో 15 లక్షల రూపాయలతో 2 గదుల నిర్మాణం, బస్ స్టాపులు, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులతో కంటి వైద్యం పరీక్షలు ఉచితంగా చేయించి వారికి కళ్ళజోళ్ళు, శుక్లాల ఆపరేషన్ చేయించడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగే సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. స్వతంత్ర సమరయోధులు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వడ్లమూడి వెంకటలక్ష్మమ్మ ఫౌండేషన్ మరియు తెలుగు సాహిత్య అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన తెనాలోని పెన్షన్స్ హాల్ నందు ఆలూరి బైరాగి మరియు శారదా శతజయంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాబుఆర్ వడ్లమూడి తెలియజేశారు. స్వతంత్ర సమరయోధులు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వడ్లమూడి వెంకటలక్ష్మమ్మ ఫౌండేషన్ తెలుగు సాహిత్య రంగంలో విస్తృతను సంతరించుకున్న ఆలూరి బైరాగి శారదా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీన పెన్షన్స్ హాల్ వేదికగా సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తొలుత ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. అరసం నాయకులు చిరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ ప్రసిద్ధ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పాపినేని శివశంకర్, ఆలూరి బైరాగి రచనలు, జీవిత విశేషాలపై ప్రసంగిస్తారని, అరసం జాతీయ నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ శారదా జీవిత విశేషాలు, రచనలపై ప్రసంగిస్తారని తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపకులు బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ తెనాలికి చెందిన సాహితీమూర్తులు ఆలూరి బైరాగి, శారదల శతజయంతి ఉత్సవాలు నిర్వహించే అవకాశం తమకు లభించడం ఆనందంగా ఉందని, సాహితీ రంగంలో ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు. మీడియా సమావేశంలో కళాకారు సంఘం నాయకులు గరికిపాటి సుబ్బారావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ హకీం జానీ, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వడ్లమూడి గోపాలకృష్ణ గారు వెంకట లక్ష్మమ్మ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు సుప్రసిద్ధ మహాకవి, మన తెనాలికి చెందినటువంటి ఆలూరి బైరాగ్ గారు, మానవతామూర్తి మహారచయిత శారద గారి శతజయంతి సందర్భంగా ఈ ఇద్దరు మహనీయుల పేరు మీద ఈ నెల 20వ తారీఖు మన పెన్షన్ అసోసియేషన్ హాల్లో శతజయంతి సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి అర్సం జాతీయ అధ్యక్షులు డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మహాకవి పాపినేని శివశంకర్ గారు, వల్లూరు శివప్రసాద్ గారు, డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి గారి అధ్యక్షన ఈ సభ ప్రారంభం జరుగుతుంది. ఆలూరి బైరాగి సాహిత్యం మీద ఒక రోజల్లా ఈ సాహిత్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి సాహితీ ప్రియులు, సాహితీ మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని నేషనల్ కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఈ సభ నిర్వహించుకుంటున్నాము. తెనాలికి సంబంధించినంత వరకు ఆలూరు బైరాగి గారు, నటరాజన్ శారద గారు, వీరిద్దరూ మన తెనాలికి సంబంధించిన వారు అవటం మన అదృష్టం. వీరిద్దరి శతజయంత్యుత్సవ సందర్భంలో తెనాలిలో మనం జరుపుతున్న ఈ ఉత్సవానికి జరపటం మా అదృష్టంగా భావిస్తున్నాము. తెనాలిలో ఇలాంటివి ఇంకా ముందు కూడా చాలామందికి మేము సన్మానాలు చేయాలని, వీళ్ళందరినీ గౌరవించుకోవాలని, వీళ్ళ ప్రతిభ 10 మందికి కూడా తెలియజేయాలని మేము చాలా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం పెదపుడి గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు కూటమి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ పథకాల అమలు ఎలా ఉంది, పథకాలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలను అడుగుతూ కరపత్రాలను అందజేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే పరిష్కారానికి ఆయన కృషి చేశారు. పెదపూడి గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును 2,50,000తో నిర్మించిన మంచినీటి పథకాన్ని ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం పెదపూడి వ్యవసాయ పరపతి సహకార సంఘం నూతన చైర్మన్ గా నియమితులైన తురుమళ్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కోసరాజు దేవకుమార్, డైరెక్టర్లుగా తెనాలి వీరయ్య, తిరుపతి రావుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి శేష కృషి చేస్తున్నారన్నారు. పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. గత వైసీపీ పాలనలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముఖ్యంగా డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనందబాబు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నూతన పాలకవర్గం సొసైటీని బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ శ్రేణులు సొసైటీలో చేసిన అవినీతి అక్రమాలను బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొడ్డిపాటి పుణ్యకుమారి, వేమూరి వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, టీడీపీ వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, యార్డు వైస్ చైర్మన్ అంశెట్టి కిషోర్, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, యలవర్తి బ్రహ్మానందం, శరణగిరి విఎస్కే ప్రసాద్, యలమంచిలి బాజీ, ఐమల్ల ప్రమోద్, నార్ల శ్రీను, మట్లపూడి జైపాల్, ఆళ్ల అంకమరావు, పెద్దపూడి గోపి, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి దృష్టికి తీసుకెళ్తాం. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవటం, వారికి నూతనంగా సమస్యలు ఉంటే ఆ సమస్యల గురించి కూడా విని వాటిని పరిష్కారం దిశగా ముందుకెళ్ళడానికి చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి కార్యాచరణ ముందు జరిపాం. గ్రామస్తులకు అవసరమైన సమస్యల గురించి తెలుసుకున్నాం. చేసిన సంక్షేమం గురించి వారికి విడమర్చి చెప్పాం. అంటే అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసుకున్నాం, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళాలి, ప్రజల మధ్య నిత్యం తెలుగుదేశం పార్టీ శ్రేణులు
సంచరిస్తూ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 43 సంవత్సరాలు అవుతా ఉంది. అధికారం ఉందా లేకపోయినా ప్రజలే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు నిలబెట్టి గెలిపించినందుకు మీ నమ్మకం వమ్ము కాకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధులుగా మీరు ఎన్నుకున్న మా అందరి మీద ఉంది. దానికి అనుగుణంగానే మరి సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రాన్ని దివాళా తీపించారు. 10.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఆ ఇబ్బందులు తెలియకూడదు. ఆ కష్టాలు ప్రజలకి తెలియజెప్పే కంటే కూడా మనం కష్టపడి పనిచేయాలని అహోరాత్రులు శ్రమించి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతాను. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని రెండు కళ్ళు. వీటితో భవిష్యత్తు ఆలోచనలు 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఇక్కడ యువత పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఎలా ఉండాలి, నేడు చదువుకునే చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటి 20 సంవత్సరాల తర్వాత అని ఆలోచన చేసేటటువంటి ఏకైక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ రూపంలో ఈ రాష్ట్రంలో ఉంది. పెన్షన్ల మీద కేవలం 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి భారతదేశంలో ఏకైక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా ఉన్నాం. ఒకటి ఆల్రెడీ ఇచ్చారు, రెండో దానికి ఇప్పుడే డబ్బులు పడతా ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా రెండో కార్యక్రమం పూర్తి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మూడో కార్యక్రమంగా తల్లికి వందనం, ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి తల్లికి వందనం పేరు మీద 15,000 రూపాయలు ఖాతాల్లో వేస్తామని చెప్పి ఇలా 67 లక్షల మందికి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు. మరో పథకంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతలుగా మొదటి విడత ఇదే నెలలో ఇవ్వబోతా ఉన్నామని కూడా తెలియజెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఈ సొసైటీ చైర్మన్ మొత్తాన్ని ఆయన పార్టీకి పనిచేసిన వాళ్ళని ఏరికోరు తీసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా త్వరలో వేరే విధంగా మనకు అవకాశాలు వస్తాయి. మీరందరూ కూడా ఈ సందర్భంలో ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఆనందకరమైన విషయం. పార్టీకి మనం కష్టపడితే ఎవరికో పదవులు ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా మనలో ఒకళ్ళకి మనతో పాటు కష్టకాలంలో, ఈ పార్టీ కష్టకాలం 5 ఏళ్లలో జెండా పట్టుకు తిరిగిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే విధానం, ఆ విధానానికి కృషి చేసినటువంటి ఆనందబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన నియోజకవర్గాల కంటే మిన్నగా మన గౌరవ శాసనసభ్యులు చేయటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని వారికి సొసైటీ మరి పదవులు కానీ, అదేవిధంగా దేవాలయ చైర్మన్ కమిటీ పదవులు కానీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు జరిగే విధంగా మరి ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని పార్టీకి పనిచేసిన వాళ్ళకి పదవి ఇప్పించడం ఇంతకుముందు విజయబాబు గారు చెప్పినట్లుగా చాలా గొప్పతనం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు గురువారం నాడు పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమ రామకృష్ణరావు గారు మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు గారు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు గారు మాట్లాడుతూ, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో చేరడం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని దాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. కళాశాలలో ఉన్నత విద్యార్హత మరియు బోధన అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు బోధన జరుగుతుందని తెలిపారు. కళాశాలలో జరిగే ప్రాంగణ ఎంపికల్లో అత్యధిక వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగాల్లో చేరొచ్చన్నారు. విద్యార్థులు తమ విద్యార్జన సమయంలో ఇష్టపడి చదివినట్టయితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అభివృద్ధి చెందుతారని తెలిపారు. పాలిటెక్నిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బీటెక్ వారితో ఇంచుమించు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇంటర్మీడియట్ తో పోలిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశాలున్నాయన్నారు. కళాశాలలో విద్యార్థులు సరైన రీతిలో విద్యాభ్యాసం చేసి 6 నెలలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో ప్రతిభ చూపిన విద్యార్థుల్ని ఆ కంపెనీ వారు తమ కంపెనీలో అధిక వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. విద్యార్థులు సరైన రీతిలో విద్యను సముపార్జన చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రాంగణ ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమ అకాడమిక్ సిలబస్ తో పాటు
యాప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ వంటి వాటిపై దృష్టి సారించి ప్రాంగణ ఎంపికల్లో జరిగే పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభ చాటినట్టయితే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందొచ్చన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ విద్యార్థులతో సమానంగా వేతనం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అమర్నాథ్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదివిన చదువు మనసుకు పట్టించుకుని జీవితంలో గొప్పవారు కావాలని, బంగారు భవిష్యత్తును పొందాలని విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు వారి సంరక్షకులు పాల్గొన్నారు. ఈ 25 సంవత్సరాల్లో మా మేనేజ్మెంట్ యొక్క విజన్ కానీ, అదేవిధంగా విజనరీస్ అయినటువంటి డాక్టర్ సిఎస్ రావు గారు మా కళాశాలకి 2009 నుండి 15 దాకా ప్రిన్సిపల్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. సో ఇట్లాంటి విజనరీస్, అదేవిధంగా మేనేజ్మెంట్ యొక్క విజనరీ, వీటన్నిటితో మా కళాశాల అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు మా కాలేజీలో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య 5,180 స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5,000 పైగా విద్యార్థులకు మేము వివిధ రకాల కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగమైన ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మా కళాశాల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. విశ్వశాంతిని కోరుతూ సర్వ మానవాళి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ చాతుర్మాస దీక్షను వారం రోజులు పూర్తి చేస్తామని పెనుగొండ శ్రీవాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలో కిరణ్ మర్చెంట్స్ అసోసియేషన్ లో హాల్లో శ్రీ శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం సంయుక్త నిర్వహణలో పెనుగొండ శ్రీవాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో చాతుర్మాస దీక్షలు, అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైన నేపథ్యంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా పూజ, విశేష ఆరాధనలు నిర్వహించినట్లు స్వామీజీ వివరించారు. 10,000 శాలిగ్రామాలకు అభిషేకాలు, ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన పూజలు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు వివరించారు. శ్రీ విద్యాపీఠం మాతృమండలి సభ్యులు, శ్రీ శాలిగ్రామ కార్యవర్గ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి స్వామి కార్యక్రమాల ప్రాధాన్యతను మీడియాకు వివరించారు. నేటికి ఈ అఖండ హనుమాన్ చాలీసా పారాయణము, చాతుర్మాస్య వ్రతము ప్రారంభించి 8వ రోజుకి వచ్చాము. వారం అవుతుందన్నమాట. ఈరోజు విశేషంగా దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని గంగా పూజా కార్యక్రమాలు, అలాగే విశేష ఆరాధన కార్యక్రమం నిర్వహించాము. 10,000 శాలగ్రామాలకి అర్చన కైంకర్యాలు, భక్తులచే అభిషేక కార్యక్రమాలు, ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన, అలాగే విశేషమైన రీతిలో అర్చనాది కైంకర్యాలు, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచ శాంతి కొరకై, అలాగే యుద్ధ భయము లేకుండా ఉండాలని, అందరికీ స్వామి కృప చేయాలి. ఈ ఆయురారోగ్యాలే ప్రధానం కాబట్టి స్వామి మంచి ఆరోగ్యాన్ని అందరికి ప్రసాదించాలనే సంకల్పంతో ఈ హనుమాన్ చాలీసా పారాయణము అఖండ నామం చేస్తున్నాము. ఇది రాత్రి, మధ్యాహ్నము, పగలు అనేది భేదం లేదు. మన గురు పౌర్ణమి నాడు ప్రారంభించాము. భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు ఈ పారాయణ అఖండంగా జరుగుతూనే ఉంటుంది. ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ అయిన శ్రీమాన్ ముద్దాభక్తిని రమణయ్య గజాన యోగి గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి విశేషమైన ఆశీర్వచనాలు అందించాము. అలాగే వారు ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు, అనేకమైన సాధన స్థితిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని, వారికి వారి కుటుంబానికి పరిపూర్ణమైన ఆశీర్వచనాలు నారాయణ స్మరణ పూర్వక చేస్తున్నాము. తెనాలి పట్టణంలోనే అత్యంత చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆలయంగా విరాజిల్లుతున్న తెనాలి షారోబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల అమ్మవారికి పవిత్ర ఆషాఢ మాసం దక్షిణాయనం ప్రారంభ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని గురువారం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. పవిత్ర ఆషాఢ మాసం దక్షిణాయనం తొలి రోజైన గురువారం తెనాలి షారోబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల అమ్మవారికి మరియు సీతామాతకు సారి సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ
తెనాలి పట్టణంలోనే అత్యంత చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఆలయంగా పేరునిగాంచిన శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల అమ్మవారికి తొలిసారి సారి సమర్పణ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఆలయ అర్చకులు వికనస శ్రీనివాస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రొంపిచెర్ల కిరణ్ కుమార్ స్వామీజీ మాట్లాడుతూ ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సువచ్చల అమ్మవారికి తొలిసారిగా సారిను సమర్పించడం జరిగిందని తెలిపారు. అట్లే ఆలయంలో వేంచేసి ఉన్న సీతా అమ్మవారికి కూడా సారిను సమర్పిస్తున్నట్టు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ సంకీర్తన బృంద సభ్యులు ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకుని నిర్వహించడం హర్షణీయమని అన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తమ సంకీర్తన బృంద సభ్యులను కూడా భాగస్వామ్యం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అమ్మవారికి సారిని సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు మరియు వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో విశిష్టత గల దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి తెనాలి పట్టణంలో షరాబజార్లో వేంచేసినటువంటి శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఆలయ ఈవో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు శ్రీ రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, స్థానికులు, అలాగే విశేష సంఖ్యలో భక్తులు ఈ రోజున శ్రీ సువచ్చల అమ్మవారికి తొలిసారిగా ఆషాఢ మాస సారిని సమర్పించడం జరుగుతుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉండే శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామి వారికి సీతాదేవికి కూడా ఈ రోజున సారి సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. షరాబ్ బజార్ నందు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సీతా అమ్మవారికి, సువచ్చలాదేవి అమ్మవార్లకు ఈ స్థానికంగా ఉన్న పంచముఖ భక్త బృందం, అర్చక స్వాముల వారు, స్థానిక పెద్దలు అందరూ కలిసి సారి సమర్పించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుచున్నాం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో గారైన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన అమ్మవారికి అంటే సువచ్చల అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఆషాఢ మాస సారే మా బృందం వారి చేత తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ నిలుపుదల చేసిన ప్రసార మాధ్యమాలు విడుదల చేయాలని పట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సూచనల మేరకు పార్టీ శ్రేణులు నాయకులు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కూటమి ప్రభుత్వం బెదిరింపులతో నిలిపివేసిన ప్రసార మాధ్యమాలను ఎంఎస్ఓలు వెంటనే విడుదల చేయాలంటూ తమ గళం విప్పారు. అధికార పక్షం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను వెలుగులోకి తెచ్చే ప్రసార మాధ్యమాల పట్ల ఉద్దేశపూర్వక కక్ష సాగింపు ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచం అరచేతుల్లోకి వచ్చాక ప్రతి విషయం కూడా ప్రజలకు తెలుస్తోందన్న నేటి పరిస్థితుల్లో కొంతమంది సాధారణ మధ్యతరగతి ప్రజలు టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విషయాలను ప్రసారం చేసే ప్రసార మాధ్యమాల పట్ల ఉద్దేశపూర్వక కక్ష పెంచుకుని ప్రసార మాధ్యమాలను నిలుపుదల చేశారని ఆరోపించారు. వినియోగదారుడికి ఎంఎస్ఓలు ఉచిత సేవ చేయడం లేదని, డబ్బు తీసుకుని ప్రసారాలు చూపిస్తున్నారని, కొన్ని ప్రసార మాధ్యమాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం ఏంటని ప్రశ్నించారు. పలువురు స్థానిక వైసీపీ నాయకులు కొన్ని ప్రసార మాధ్యమాలను నిలిపివేయడం పట్ల తమ అభిప్రాయాలను మీడియా ముఖంగా వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పాలనా అధికారికి వినతి పత్రం సమర్పించారు. నిలుపుదల చేసిన ప్రసార మాధ్యమాలను వెంటనే ప్రసారం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మండల వైసీపీ అధ్యక్షులు చెండిపోయిన శ్రీనివాసరావు, న్యాయవాది చింకా సురేష్, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంఎస్ఓ వాళ్ళని బెదిరించి సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలు నిలిపివేశారు. వీళ్ళు ఎవరు ప్రజలకు సేవ చేయటల్లా వ్యాపారం చేస్తున్నారు. ప్రజలు మేము ఒక్కొక్కళ్ళు 360 రూపాయలు వాళ్ళకి కడుతుంటే ఆ డబ్బులతోటి వాళ్ళు లాభాలు పొందుతూ మా మీద పడి బ్రతుకుతూ ఎంఎస్ఓలు ఏ పార్టీ యొక్క ఈనాటి కూటమి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ప్రసారాలు నిలిపివేశారు. ఎందుకు ప్రసారాలు నిలిపివేశారంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని, వాళ్ళు చేసే దురాగతాలని, వాళ్ళు చేసే దుశ్చర్యల్ని ఈ మీడియా ముఖంగా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నాము. ఈ మీడియా టీవీ9, సాక్షి టీవీ మరియు ఎన్టీవీలు కనుక లేకపోతే వాళ్ళు చేసే చర్యలు అక్కడక్కడ ఉంటాయి, ఎక్కడికక్కడ ఉంటాయి, ప్రక్కకి వెళ్ళవు అనే దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్న చర్యలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎవరికీ తెలియకూడదు. ఈరోజు కాలం మారుతుంది. ఈరోజు అందరూ ఇంటర్నెట్లో మొబైల్స్లోనే ఈరోజు ఉన్న టెక్నాలజీ నడుస్తుంటే కొంతవరకు పనులు చేసుకునే వాళ్ళు కానీ కొంతవరకు పెద్దలు మాత్రం టీవీ ఛానల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటున్నారు.
అచ్చంగా వాళ్ళకి భజన చేసే ఛానల్స్, వాళ్ళకి భజన చేసే వాళ్ళ మీడియాల్ని వాళ్ళు డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. చెప్పిన సూపర్ 6 హామీలను అమలు పరచకపోవడంతో ఏదైతే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారో ఇలాగా వాళ్ళ ఫెయిల్యూర్ని బయటపెట్టే ఛానల్స్ని నిలిపివేయడం అనేది జరుగుతుంది. ఈరోజు కళ్ళకి గంతలు కడుతూ భావ ప్రకటన హక్కుకే ఈరోజు ఈ రకంగా ఆటంకం కలిగించడం జరుగుతుంది. ఇది ఎక్కడా లేని విధానం. అసలు ఈరోజు ఆ ఏపీలో జరుగుతున్నటువంటి విధానం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కావాలని కక్ష కట్టి ఒక వర్గం మీడియాని ప్రత్యేకించి టార్గెట్ చేసి ఎవరైతే ఈ డిప్రైవ్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే నిర్లక్ష్యానికి గురై ఉన్నారో ఈ సొసైటీలో, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మనం తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ తరఫు నుంచి. ప్రతి మాట మనం చేసే పని మంచితనంగా ప్రజలు మెచ్చుకునేట్టు ఉండాలి తప్ప నొచ్చుకునేట్టుంటే రాబోయే రోజుల్లో నిన్న ఇది కట్టేశారు మీడియా, సాక్షి టీవీ కట్టేయచ్చు, ఎన్టీవీ కట్టేయచ్చు, TV9 కట్టేయచ్చు. కానీ ఫేస్బుక్ అనేది ఎవరిని ఆపలేదే. ఇవాళ 5వ తరగతి చదివే పిల్లాడు కూడా ఫేస్బుక్ని వాచ్ చేస్తున్నాడు. ఈ ఫేస్బుక్ని వాచ్ చేసే దాంట్లో నిన్న జరిగినటువంటి గోదావరి డిస్టిక్లో జరిగినటువంటి రైతుల దగ్గర స్పందన, అమరావతి అనేటువంటి దీంట్లో ఇప్పటి వరకు కూడా మన భారతదేశ రూల్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అనేది ఎక్కడా ఇంత మటుకు ఫేస్ చేయలే రాలా. నువ్వు అమరావతి అని చెప్పేటువంటి దొంగ పూరితమైనటువంటి విషయాలతో ముందుకెళ్తున్నావు తప్పితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉంది అంటే వెలగపూడని చెబుతున్నారు, అమరావతి చెవట్లా. మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అన్ని కూడా ప్రసారాలు కానీ స్వేచ్ఛ హక్కులు ఇవన్నీ కూడా అన్ని రూపొందించడం జరిగింది. మరి స్వేచ్ఛ హక్కులను కూడా కాలరాతి ఉంచకుండా అందరికీ రైతుల సమస్యలు కానీ, గిట్టుబాటు ధరలు కానీ, ఈ విద్యార్థుల సమస్యలు కానీ ఇవన్నీ కూడా సాక్షి ఛానల్స్ కానీ, TV9 ఛానల్స్ కానీ, NTV ఛానల్స్లో కూడా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఫ్యూచర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి ఛానల్స్ అన్నీ కూడా ఆపటం, మా రూరల్ ఏరియాలో అయితే ప్రతి గ్రామంలో నుంచి కూడా ప్రతిరోజు ఏంటంటే మాకు సాక్షి ఛానల్ రావట్లేదు, ఎక్కడ ప్రోగ్రామ్ చూద్దామంటే ఇట్లా ఆపేశారు ఏంటని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందు వైఖరి నశించి వెంటనే మాకు సాక్షి ప్రసారాలను, అదేవిధంగా NTV ప్రసారాలను, TV9 ప్రసారాలను కూడా నంబర్ 1గా వదిలిపెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఉత్తమ అభిష్టం మేరకు మహిళా భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలో రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర వరప్రసాద్ నేతృత్వంలో ఉత్సవాలను వైభవోపేతంగా కొనసాగాయి. అమ్మవారిని వివిధ కూరగాయలతో విశేషంగా అలంకరించి అర్చకులు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పలు రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రాహ్మణులందరూ వేదాలు మర్చిపోవాలి, బ్రాహ్మణులందరూ సంధ్యావందనాలు మానేయాలి, నాకు అలాంటి వరం కావాలని కోరుకున్నాడు. భోళాశంకరుడైన ఈశ్వరుడు ఆయనకి వరాన్ని అనుగ్రహించాడు. ఆ వరం ఫలితంగా బ్రాహ్మణులందరూ సంధ్యావందనాలు మానేశారు, వేదాలు మర్చిపోయారు, మంత్రోచ్చారణ మర్చిపోయారు. దాని ఫలితంగా యజ్ఞాలు జరగలేదు, యాగాలు జరగలేదు, దేవతలకి హవిస్సు వెళ్ళలేదు. ఎప్పుడైతే మనం యజ్ఞయాగాదులు చేస్తామో అప్పుడు దేవతలకి హవిస్సు వెళ్ళి ఆహారంగా మారి అది మనకి వర్షంగా కురుస్తుంది. శాకంబరి అవతారంతో ఆవిడ ఉద్భవించి ప్రజలందరికీ ఆవిడ శరీరం నుంచి ముందు నీటినిచ్చింది అందరికీ. ఆ జలంతో వాళ్ళందరూ దప్పిక తీర్చుకున్నారు. అమ్మ మా దప్పిక అయితే తీరింది కానీ మాకు తినడానికి ఆహారం కావాలని కానీ అమ్మవారు ఇలా శాకంబరిగా అవతరించి ప్రజలందరినీ చల్లగా చూసి ఆవిడ శరీరం నుంచి వచ్చిన ఈ అలంకారమే ఈరోజు మనం అందరం భుజిస్తున్న ఈ శాకాహారం. ప్రతి సంవత్సరం ఇది మనం ఎందుకు చేస్తామంటే యుగాలు మారినా ఏవి మారినా అమ్మవారు సత్యం కాబట్టి ఆ సత్యస్వరూపిణి మనం అందరం ఇలా పూజించడం వల్ల ఈ పుణ్య ఫలితం మళ్ళీ ఇంకో జన్మలో కూడా మనకు అందుతూ ఉంటుంది. దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు అత్యంత వైభవంగా శాకంబరి దేవి అవతారం జరిగింది. ఈ కార్యక్రమంకు మాకు స్థానికంగా ఉన్న భక్తి మండలి ఉచ్చా శైలజ గారు, మాస్టారు వెంకన్న మాస్టారు, మన వేమూరి విజయభాస్కర్ గారు, స్థానిక పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ 19వ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తులు జన్మదిన ఉత్సవాన్ని ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు.
స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం 19వ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిమూర్తులు వీరాభిమాని కొండల ఆధ్వర్యంలో వైద్యశాలలో రోగులకు బాలింతలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండలు మాట్లాడుతూ తోటి వారి ప్రయోజనాలు కాపాడే నాయకుడిగా పసుపురెడ్డి త్రిమూర్తులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. 19వ వార్డు కౌన్సిలర్ గారు పసుపురెడ్డి శ్రీమూర్తులు గారు పుట్టినరోజు 54వ పుట్టినరోజు మా అన్నయ్య. అందుకని పేషెంట్లకు రొట్టెలు పంపకం చేస్తున్నాం. ఎల్లవెల్లగా ఎప్పుడు ఇలాగే ఆయన పుట్టినరోజు చేసుకుంటా చాలా ఇదిగా వెళ్ళాలని కోరుకుంటా. ఆయన ఇప్పుడు కౌన్సిలర్ నుంచి రేపు చైర్మన్గా వెళ్ళాలని ఆ కోరిక, ఇలా తీరాలని దేవుని ఆశీర్వాదం. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే వారికి చక్కని అవకాశాలు కల్పిస్తుందని పల్లి వంశీ ఎంటీ వైసీపీ నాయకులు వంశీ పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో గురువారం షేక్ పెదమస్తాన్ 4వ వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు నిరుపేదలకు అన్నార్థులకు అన్నదాన సేవలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మునిపల్లి వంశీ మాట్లాడుతూ శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణం ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదమస్తాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. షేక్ పెదమస్తాన్ గారి వర్ధంతి సందర్భంగా 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వాళ్ళ తమ్ముడు గారు మన ఎర్రబ్బాయి గారు ఎర్రమస్తాన్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో చేయగలుపుతూ వాళ్ళ ఆత్మక శాంతి చేకూరాలని ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. మీలో ఎవరైనా పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఏమున్నా సరే మా శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా చేయగలిపి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. మన్నయ్య గారు 4వ వర్ధంతి అండి. ఇది విజయవాడ కానూరు వాస్తవుడు ఆయన. ఇక్కడ వర్ధంతి చేస్తున్నాను నేను. ఇక నా ఆత్మశాంతికి చేకూర్చవలసిందే ప్రార్థిస్తున్నాను. దుగ్గిరాల మండలం చిలుగురు గ్రామంలో గురువారం రాయితీపై రైతుకు అవసరమైన డ్రోన్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఎస్కేఎస్ గ్రూప్ షేక్ అబ్దుల్ ఆసిఫ్ రైతుకు 80% రాయితీపై డ్రోన్ అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ షేక్ జబిన్ మాట్లాడుతూ కిసాన్ డ్రోన్ వల్ల రైతులు తక్కువ సమయం ఎక్కువ లాభాన్ని పొందొచ్చన్నారు. ఇంటర్ చదివి సొంత భూమి కలిగి ఉంటే ప్రభుత్వమే రాయితీపై డ్రోన్లు అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నియోజకవర్గ శాసన సభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు మాట్లాడుతూ చిలువురులో ఎస్కేఎస్ గ్రూప్ కి రాయితీపై డ్రోన్ అందించామన్నారు. డ్రోన్ ఖరీదు 9,80,000 గాను రాయితీపై 1,90,000కే అందించడం జరిగిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధికరంగా ఉంటుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా పొలానికి తక్కువ సమయంలో మందు పిచికారీ చేసి పర్యావరణానికి దోహదపడతాయన్నారు. మండలంలో ఇప్పటికే 3 మంజూరు కాగా 2 డ్రోన్లను అందించడం జరిగిందని ఆసక్తి కలిగిన రైతులు ఎవరైనా ముందుకొచ్చి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలుగురు మాణిక్యం, పంచాయతీ కార్యదర్శి శరత్, ఎండి జలాలుద్దీన్, బద్రుద్దీన్, అబ్దులుద్దీన్, చిలుగురు యేసుపాదం, పేరూరి సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్, విజయబాబు, మాణిక్యం మాట్లాడారు. ఎస్కేఎస్ కిసాన్ డ్రోన్ ని 80% సబ్సిడీతో అందించడం జరిగింది. కిసాన్ డ్రోన్ లాభం వల్ల తక్కువ సమయం ఎక్కువ లాభం పొందవచ్చు. ఎవరికైనా రైతులకి ఆసక్తిగా ఉంటే, ఇంటర్ చదివి ఉండి సొంత భూమి కలిగి ఉంటే ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి డ్రోన్ని అందించడం జరుగుతుంది. రైతులు, యువకులకు ఉపాధి కల్పిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి చిలుకూరు రైతుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ రైతులందరూ ఈ డ్రోన్ని ఉపయోగించుకొని మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి తెలియపరుచుకుని ఇంకా కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా రైతులు వచ్చేసరికి యూనిట్ కాస్ట్ వచ్చేసరికి 9,80,000, అట్లాగే 80% సబ్సిడీ కూడా రైతు పోర్షన్ వచ్చేసరికి 1,90,000. సో ఇది చాలా రైతుకి ఉపయోగమే కాకుండా ఈ నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది. 2-3 ఎంప్లాయీస్ దీని మీద వర్క్ చేస్తారు. తక్కువ సమయంలో మనకి ఈ యొక్క ఎక్కువ ఎక్స్టెంట్ అనేది కవర్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ క్వాంటిటీ, ఈ యొక్క మందు ద్రావణాన్ని ఏదైతే మనం పిచికారీ చేస్తామో అది కూడా చాలా తక్కువ యూసేజ్ అనేది ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతో దోహదం చేస్తుంది. మ్యాన్ పవర్ కూడా మనకి స్ప్రేయింగ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ దుగ్గిరాల మండలంలో ఇప్పటివరకు మనం 3 టార్గెట్ అయితే 2 ఆల్రెడీ డెలివరీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా రైతు సోదరులు ముందుకు వచ్చి మీ యొక్క నేమ్స్, మీ యొక్క పేర్లు నమోదు చేసుకున్నట్లయితే రాబో రోజుల్లో వారికి కూడా మనం అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు.
తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సంక్షేమం అభివృద్ధి వివరిస్తూ ప్రజా అభిప్రాయం తెలుసుకోవడం సంతృప్తినిస్తుంది. ఎమ్మెల్సీ ఆలపాటి. చుండూరు మండల పర్యటనలో భాగంగా తెనాల్లో అభిమానులతో సంతోషాలు పంచుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల అనిత. హైకోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయ్ మోగా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానం వివరాలు వెల్లడించిన ట్రస్ట్ నిర్వాహకులు సత్యనారాయణ. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా హెల్త్ కార్డులు పంపిణీ చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం. ఇది నటి హెచ్సివి న్యూస్. నమస్తే.